మత్తయి సువార్తలోని చూద్దాం కొన్ని మాటలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. మత్తయి 27:26. మూడవది ఏం చూస్తున్నామంటే సబ్మిషన్, రెండవది సైలెంట్, మూడవది హిస్ పనిష్మెంట్ వాజ్ వెరీ సివియర్ పనిష్మెంట్. కఠినమైన శిక్ష ఆయన అనుభవించినాడు. కొరడాలతో కొట్టారు ఆయనని. ఆ కొరడాలతో కొడతా ఉన్నప్పుడు దానికి ఉన్న మేకులు శరీరంలో గుచ్చుకొని మాంసపు ముద్దలు అట్లే బయటికి ఊడిపోయి వచ్చాయి అని చెప్తా ఉంటారు. కాబట్టి కొరడాలతో కొట్ట అప్పగించెను. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే హీ వాజ్ నాట్ ఓన్లీ సైలెంట్ బట్ హిస్ పనిష్మెంట్ వాజ్ వెరీ సివియర్. ఎంతో కఠినమైనటువంటి కలువరి శిలువ శ్రమలు ఆయన అనుభవించాడు. కొరడాలతో కొట్టారు. ముళ్ళ కిరీటము తలపైన ఆయనకు పెట్టారు. ఆ ముళ్ళు ఇట్లా కూర్చుకున్నప్పుడు దాదాపు 2.5 ఇంచుల ముళ్ళు అని చెప్తా ఉంటారు. 2.5 ఇంచెస్ ఆ ముళ్ళు కొత్తగా లోపలికి ఇట్లా దిగబడిపోయినాయంట. తల నుంచి రక్తము కారుతూ ప్రవహిస్తూ వచ్చింది. సచ్ ఎ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ యేసు ప్రభు వారు శిలువలో ఆయన అనుభవించినాడు. 53వ అధ్యాయం యెషయా దగ్గరికి వస్తే మళ్ళీ చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 53వ అధ్యాయము 3వ వచనం. తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడని వాడుగాను అయిపోయాడు ఆయన. ఎంతగా అంటే శరీరం అంతా ఛిద్రం అయిపోయింది, గుర్తుపట్టనంతగా. చూడండి, ఎప్పుడు చెప్తా ఉంటాను నేను. 52వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే ఇదే పేజీలోనే 14వ వచనం. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగ విస్మయం ఉందిరో, ఆశ్చర్యకరం. అసలు గుర్తుపట్టలేనంతగా ముఖము ఛిద్రమైపోయింది, శరీరము ముక్క చెక్కలైపోయింది. దట్ మచ్ సివియర్ పనిష్మెంట్. మొదటిది సబ్మిషన్, రెండవది సైలెంట్, మూడవది సివియర్ పనిష్మెంట్ గుండా వెళ్తా వచ్చినాడు. ఎవ్వరు ఈ రీతిగా శిక్షించబడలేదు. ఒక ఆయన అంటాడు, గొప్ప తత్వవేత్త ఏమన్నాడంటే, 2 దొంగల్ని తీసివేస్తే యేసు ప్రభు వారిని గుర్తుపట్టడం సాధ్యపడదు అని చెప్పాడు. ఆ 2 దొంగలు ఉంటే నేయన యేసు అని గుర్తుపట్టేంతగా ఆయన చిత్రవద అనుభవించినాడు కలువరి శిలువలో. ఆయన ఎంత సౌందర్యవంతుడు చెప్పాం కదా, ఇంత ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు. అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములవి నొక్కులుగా కనబడుచున్నవని వర్ణన ఎంతో అత్యద్భుతంగా ఉంది. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రపు దంతపనిగా కనబడుచున్నది అని వర్ణించబడిన యేసుక్రీస్తు ప్రభువారు పొలము దున్నబడినట్లుగా సివియర్ పనిష్మెంట్ గుండా పెట్టాడు. ఇది 3వది. 4వది చూద్దామా రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం. 30 చూద్దాం. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి శిలువ వేయగా తీసుకొని పోయాడు. 4వది షేమ్ఫుల్ ఎక్స్పీరియన్స్, అవమానకరమైనటువంటి అనుభవం. మన మీద ఎవరైనా ఉమ్మేశారా? ఎప్పుడైనా మన మీద ఎవరు ఉమ్మి వేయడానికి సాహసించారు. యేసు ప్రభువారు దేవుని కుమారుడు, దేవాతి దేవుడు కలువరి శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఉమ్మి వేయబడతా వచ్చినాడు. ఎవరైనా పొరపాటున బస్సులో నుంచో ఎక్కడి నుంచో ఇచ్చినప్పుడు చిన్న తుంపర్లు పడితేనే మనం ఎంతో కోపం వస్తుంది, తిడతాం, మనం బూతులు మాట్లాడతాం.
అలాంటిది సృష్టికర్త అయిన దేవుడు మానవాళి రక్షణ కొరకు వారి మధ్యలోకి వచ్చి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ యూదా కల్చర్లో, యెరూషలేములో, బెత్లెహేములో, లేకపోతే నజరేతులో, గలిలయ ప్రాంతాల్లో ఎన్ని మేలు చేశాడు, ఎంతమందిని బాగు చేశాడు, ఎన్ని జీవితాలను, బ్రతుకులను బాగు చేస్తే వాళ్ళు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే ఉమ్మి వేశారు ఆయన మీద. సచ్ ఏ షేమ్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభువు సబ్మిషన్లో భాగంగా అవమానకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. ఆయన అవమానించబడ్డాడు. మన జీవితాల్లో ఉన్న అవమానాన్ని తీసివేయడానికి, నిందలు తీసివేయడానికి ఆయన అవమానానికి గురవుతూ వచ్చినాడని మనం నేర్చుకుంటున్నాం. ఈ సబ్మిషన్ అనేది అంత సులువుగా వచ్చేది కాదు, అంత ఈజీ కాదు. మాట వినడంలో పడ్డం, ప్రాణం పోయేంత అవమానమైన నింద అయినా ఏదైనా సరే లోబడతా అనేది క్రైస్తవ జీవితం. యేసుప్రభు వారు అలాగున అవమానించబడి, అవమానం చేసినారు, అపహాస్యం చేసినారు, గేలి చేసినారు, ఎక్కిరించినారు. దే హ్యావ్ మేడ్ ఫన్ ఆఫ్ ఈ మోకరీ అంటారు, చూస్తున్నారా? పిల్లలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అని తమాషాలు ఆడుతూ వచ్చినారు ఆయనతో. ఇదంతా కూడా విధేయతలో భాగంగా యేసుప్రభు వారు లోబడుతూ వచ్చినాడు. ఎన్నైనా ఇప్పటికీ మొదటిది సబ్మిషన్. మొదట సబ్మిషన్, లాస్ట్లో చివరి వరకు ఆయన మరణ పర్యంతం విధేయత చూపించినాడు. రెండవది హీ వాజ్ సైలెంట్. తర్వాత సివియర్ పనిష్మెంట్. నాలుగవది ఏం చూస్తున్నాం? షేమ్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద క్రాస్. ఐదవది ఆఖరిది 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. మొదట 11 చదువుదాం, తర్వాత 10కి వస్తాం. 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్ అంటే ఏమన్నా చదవండి. ఏముంది అక్కడ? మళ్ళీ చదువు, లాస్ట్ మళ్ళీ చదవమ్మా. కేజేవినా? కేజేవి వర్షన్లో కొంచెం వేరుగా ఉంటుంది. చూసి నేను చదువుతాను, వినండి. ఫర్ ఐ యామ్ జీలస్ ఓవర్ విత్ యూ, గాడ్లీ జీలస్, ఫర్ ఐ హ్యావ్ ఎక్స్పోజ్డ్ యూ టు వన్ హస్బెండ్, దట్ ఐ మే ప్రెజెంట్ you as a chaste virgin to Christ, but I fear lest by any means, as the serpent beguiled Eve through his subtlety, so your minds should be corrupted from the simplicity that is in Christ. ఏముంది యేసు ప్రభులో? ఆఖరిది సింప్లిసిటీ. యేసు క్రీస్తు ప్రభు వారు, తెలుగులో కూడా బాగుంది, క్రీస్తు ఎడలనున్న పవిత్రత, రెండవది సరళత. యేసుక్రీస్తు ప్యూరిటీ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్, సిన్సియారిటీ లేకపోతే సింప్లిసిటీ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి పరిపూర్ణమైన సబ్మిషన్లోకి రావడానికి ముందు 5వ అనుభవం ఏంటంటే సింప్లిసిటీ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్. ఎంతో సామాన్యమైన, ఎంతో పవిత్రమైన, ఎంతో సరళమైన క్రైస్తవ జీవితాన్ని చూపించాడు యేసు ప్రభు వారు. సింప్లిసిటీ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ అని రాయబడింది. ఇప్పుడు చూడండి 10వ అధ్యాయం, 2వ కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు యొక్క సాత్వికమును, మృదుత్వమును బట్టి. ఇంగ్లీష్లో ఏమున్నాయి చూద్దాం మళ్ళీ ఒకసారి.
నౌ మీక్నెస్, జెంటిల్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఏముంది యేసు ప్రభువులో? మీక్నెస్ అండ్ జెంటిల్నెస్. హీ ఈజ్ జెంటిల్ పర్సన్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద జెంటిల్మన్ గాడ్. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి మృదుత్వము, సాత్వికము ఆయనను ఏం చేసింది అంటే పరిపూర్ణమైన విధేయత చూపించడానికి. నీవు నేను ఇలాంటి అనుభవంలోకి రావాలి అంటే, ఇన్ ఆర్డర్ టు బికమ్ సబ్మిసివ్ టు గాడ్, we have to go through these kind of experiences. ఏంటి? మొదటిది, జీసస్ వాజ్ సైలెంట్ ఆన్ ద క్రాస్. రెండవది, జీసస్ సివియర్ పనిష్మెంట్ అని చూసాం. మూడవది, షేమ్ఫుల్ ఎక్స్పీరియన్స్, అవమానకరమైన అనుభవం. ఐదవది ఏంటంటే ద సింప్లిసిటీ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్. ఎంతో సింపుల్గా సామాన్యమైన జీవితాన్ని జీవించి ప్రపంచాన్ని తలక్రిందులు చేశాడు యేసు ప్రభువారు. సామాన్యమైన జీవితం ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదాన్ని పంచిన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే ఆయన వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీవు నేను మనం వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? ఈ దైవికమైన లక్షణాలను అలవరుచుకోవాలి. ఏంటి ఒకసారి చెప్తారా? మళ్ళీ చెప్పండి. సబ్మిషన్లో ఏం నేర్చుకున్నాం ఈరోజు మనము? జీసస్ వాజ్ సైలెంట్, అవసరమైతేనే మాట్లాడాడు, మౌనం వహించినాడు. వదకు తేబడుచున్న గొర్రె ఏ విధంగా మౌనంగా ఉందో, హీ ఓపెన్ నాట్ హిస్ మౌత్ అని రాయబడింది. కాబట్టి రెండవది, సివియర్ పనిష్మెంట్. ఎవరు అలాంటి పనిష్మెంట్ పొందలేదు ఈ లోకంలో, యేసుప్రభువు ఒక్కరే. మూడవది, షేమ్ఫుల్, అవమానకరమైనటువంటి అనుభవం గుండా వెళ్ళినాడు. అవమానకరమైన, శాపగ్రస్తమైన సిలువ మీద శాపగ్రాహిగా మార్చబడుతూ వచ్చినాడు. నాలుగవది ఐదవది, సింప్లిసిటీ ఇన్ జీసస్ క్రైస్ట్. నీలో నాలో ఏముండాలి అంటే సింప్లిసిటీ ఉండాలి, సింపుల్గా ఉండాలి, దేవుని మహిమార్థంగా జీవించాలి, దేవునికి లోబడేవారంగా ఉండాలి. ఎక్స్ట్రాడినరీ కరిక్యులం లైక్ ఎక్స్ట్రాడినరీ ఫిట్టింగ్స్ మనకు అవసరం లేదు, కానీ బీ సింపుల్. ఇంకొక మాట చెప్పాలంటే చూడండి, 1 కొరింథీ 9:25 అనుకుంటే ఒక మాట ఉంటుంది. అన్ని విషయములలో మితముగా ఉండ, ఏముంది? మితముగా ఉందురు. ఇంగ్లీష్లో బీ టెంపరేట్ ఇన్ ఆల్ థింగ్స్ అని ఉంటుంది. కాబట్టి మితముగా ఉండాలి. ఏంటి? మామూలుగా సాదా సీదాగా ఉండాలి. ఎస్తేర్ ఎట్లా ఉండింది ఆ దినాల్లో? సామాన్యమైన అలంకరణ, రాజు ఎదుటికి తీసుకొని వెళ్ళబడాలి. ఆమె రాణిగా చేయబడ్డానికి ముందు 6 మాసాలు 6 months ఆ బ్యూటిషియన్ కోర్స్ లాగా ఒక కోర్స్ పెట్టేవాళ్ళు. వాళ్ళకి వచ్చిన రాజకుమార్తెలందరినీ 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి కావాల్సిన ప్రపంచంలో ఉన్న అన్ని విభాగాల్లో, అన్ని దేశాల్లో నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి వాళ్ళకు పూసేవాళ్ళు, వాళ్ళని తయారు చేసేవాళ్ళు. ఎందుకు అంటే రాజు వీళ్ళని చూసి మెచ్చుకొని భార్యగా చేసుకోవాలి. రాజు ఒక్కసారి చూస్తేనే ఆమె రాజుకి నచ్చేయాలి వాళ్ళు. అందుకని ఎస్తేరుకు హతస్థానపడిన ఎస్తేరుతో పాటు ఉన్న యవనస్తురాలందరికీ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేశారంటే అన్ని రకాల చందనము, ఆ మూలికలు కలిగినటువంటి బ్యూటీషియన్కి సంబంధించిన వస్తువులన్నీ అక్కడ పెట్టారు. మీరు 6 నెలలు ఈ కోర్స్ చేయాలి, ఈ అనుభవంలో వెళ్ళాలి, అప్పుడు రాజు మిమ్మల్ని చూసి పెళ్లి చేసుకుంటాడు అన్న ఆ ట్రైనింగ్ పీరియడ్లో పెడితే ఎస్తేర్ అనబడిన హదస్థ ఏం చేసిందంటే, నాకు ఏమీ వద్దు, ఏదైతే నార్మల్గా పెట్టారో అవి మాత్రమే నేను తీసుకుంటా అని చెప్పి కేవలం ఇంటికి వెళ్ళి చదువుకోండి మీరు, అవి మాత్రమే వాడింది. అయినా కూడా రాజు యొక్క కటాక్షము ఎస్తేరు మీదకి వచ్చింది. ఎస్తేరు రాణిగా చేయబడింది. రాణిగా చేయబడి యూదుల్ని ఆ యొక్క హామాను చేతిలో నుంచి కాపాడుతూ వచ్చింది. నార్మల్ క్రిస్టియన్ లైఫ్, సింపుల్ క్రిస్టియన్ లైఫ్, సామాన్యమైన క్రైస్తవ జీవితం జీవిస్తే ప్రభు సంతోషిస్తాడు. సామాన్యమైన విశ్వాసంతో మనం గొప్పగా భక్తిగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే ప్రభువుకు మహిమ వస్తుంది. తద్వారా మనం ఏం చేయబడతాం?
సబ్మిషన్ అనే అనుభవంలోకి వస్తాం, వర్ధిల్లుతాం. ఈ మాటలు దేవుడు దీవించును కాదు. ప్రార్థన చేసుకుందాం. చేయండి, నామోసనం ప్రార్థన చేయండి. కలిగిన వందనాలు.